తొందరగా రావాలి. स्वाहान्ति दक्षिणे पार्श्वे देवीं वामे सुरान्तिरा पितृदक्षिणाहस्तैस्तु शक्तिमन्त्रं सृजं शुभं त्वमायन्ने मेषारूढञ्जितापतीनामेवत्याये दुताचनं तेषैर्मुखास्तिष्ठति विश्वतोमुखः मुखाग्नेयभिमुखोऽग्निजिह्वया विग्रहाण सह उदकेन पाणिनां प्रदक्षिणमग्निं परिसमोक्ष्य अग्निमलङ्कृत्य దర్బార్ చుట్టూ దర్బారేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవిత. ఇవాళ కొంచెం ఎండిన సమిధలు కొంచెం బాగా ఉన్నాయి, తెచ్చి అందరికి అందజేస్తూ ఉండండి. కట్టెలు సమిధలు శ్రవేణాజ్యమాదాయ సృజి సంభోర్య ప్రజాపతిం వరస్నేయాంతం స్వాహా ప్రజాపతయే నమః. ద్వితీయవంతి ప్రతిసంధిమన్వృత్య నైరుత్యాది ఈశాయ ఇదం నమః. ఏకం ద్వే త్రీణి చత్వారి అగ్నేయస్వాది మధ్యజ్ఞ అగ్నేయస్వర. చేతులు జోడించి అందరు కూడా యజ్ఞేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యజ్ఞేశ్వర అందరు కూడా అండి. యాయా అందరు అనాలి. యాయా యక్షమాణ దిశ పోష్యమాణాని సర్వాణి ద్రవ్యాణి నిర్దిశ్య ఏతాభ్యో దేవ ఇదం ద్రవ్యం అహం ఉత్సృజేత్. ఓ యజ్ఞేశ్వర, మేము ఏ ఏ దేవతలను ఆహ్వానించి ఈ ఆహుతులను సమర్పిస్తున్నామో ఆ దేవతలకు అందించి మేము చేయు షష్ఠిపూర్తి మహోత్సవ ఉగ్రరథ మహోత్సవ సందర్భముగా చేయు హవనమును ఆ దేవతలకు అందించవలసిందిగా ప్రార్థన. నమస్కారం చేసుకోండి. ఆ యజ్ఞేశ్వరుని ప్రార్థన చేసుకున్న యజ్ఞేశ్వరుడు ఎలా ఉంటాడు? 7 చేతులు ఉంటాయని స్వామివారికి. చతుశృంగ 4 కొమ్ములు, 2 తలకాలుంటాయి. త్రిపాత్ 3 కాళ్ళుంటాయి. ఇదంతా వికృతుని ఆయన చూడగానే మనస్సుకు ఒక ఆనందం ఏర్పడి అంత అందంగా ఉంటాడ. ఇన్ని వికృత రూపాలు ఉన్నప్పటికీ కూడా ఆయన చూడగానే ఒక ఆనందం ఏర్పడుతుంది. అలాంటి ఏ ఏ దేవతలను ఆహ్వానిస్తూ ఈ ఆహుతులను సమర్పిస్తున్నామో మన కోరికలు నెరవేరడం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఫలితాన్ని అందజేస్తాడు. కాబట్టి ఆ యజ్ఞేశ్వరాన్ని మనసారా ప్రార్థించుకుంటూ, ఓ స్వామి నీ యొక్క సహకారంతో మేము ఈ కార్యక్రమం హోమం చేస్తున్నాము, ఆహారాన్ని అందిస్తున్నాము. ఆ దేవతలకు ఆహారాన్ని అందించి మా యొక్క ఈ షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మమ్మల్ని దాస్తా దేవత ప్రియంతాం. అందరు కూడా వింటలేరు అయ్యా. హోమం చేసే అధికారులు అందరూ కూడా వినాలి. మినప గింజ ఎంత ఉంటుందో అంత ప్రమాణంతో ఉంగరం వేలు ద్వారా ద్రవ్యము తీసుకొని, చాలా పరిమిత ద్రవ్యమే, విశేషంగా కాదు. ధాన్యాలు ఇస్తున్నారు, ఎవరు కూడా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి. అరవింద్ శర్మ ధాన్యాలు వచ్చిన తర్వాత చెప్పాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడే కాదు, నేను చెప్పేటప్పుడు మాత్రమే వేయాలి. ఓం శ్రీం స్వాహ, ఓం శ్రీం హ్రీం స్వాహ, ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ, వరవరద స్వాహ, హ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే సమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే సమానయ స్వాహ. భగవానికి ఓం రం నమస్తే గణపతయే ప్రత్యక్షం దత్తమసి తమేవ కేవలం కర్తాసి కేవలం దత్తాసి తమేవ స్వాహ
अवधातारम् अवानोचारमवशिष्यम् अवपश्चात्तात् पुरस्तात् उत्तरात्तात् दक्षिणात्तात् चोद्धात्तात् धरात्तात् मां वायि वायि समन्तात् स्वाहा वयस्तं जन्मयः ब्रह्ममयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दाद्वितीयोऽसि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोऽसि स्वाहा जगदीनन्दकार्यमात्मनानि स्वाहा योगिनो ध्यायन्ति नित्यं तं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं भूर्भुवस्सुवरों स्वाहा अनादिं पूर्वमुच्चार्य वर्णादिं वदनन्तरम् अनुस्वारः परतरः तेन्दलसितं धारेण रुद्धम् एतत्तव मनस्वरूपं कारपूर्वरूपकारो मध्यमरूपम् अनुस्वारस्याङ्गरूपम् इन्दुरुत्तररूपं नादसन्धानम् संहिता सन्देः एषा गणेशविद्या ऋषिः गायत्री छन्दः गणपतिर्देवता ॐ गणपतये नमः स्वाहा एकदन्ताय विद्महे एकदन्तञ्जितरहस्तं वाचनं कुशधारिणं गगनजलब्रह्मस्थैर्बिभ्राणं मोषिकध्वजं लम्बोदरं शूर्पकर्णको रक्तवाससं गन्धगन्धारलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं निकम्बिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च दृष्ट्यादो प्रकृते पुरुषात् परम् एवं ध्यायते यो नित्यं स योगी योगिनां वरस्वाः श्रुतं कर्तसदं व्यमानं मृगन्नभयमुपहत्तमुग्रं दृढाचरविषयरुद्रस्तवारोऽञ्जण्डे अष्टम्योपन्तुते భీమరథ శాంతి కర్మని 70 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ హోమం చేయండి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం అత మహావిష్ణవ ఇదండ భవ అథ చిరంజీవి దేవతా హోమం నవ చిరంజీవులు 9 చిరంజీవుల హోమం అవుతుంది. ఓం స్వాహ ఓం నమః చిరంజీవినే హనుమతే స్వాహ ఓం నమః చిరంజీవినే విభీషణాయ స్వాహ ఓం నమాయ స్వాహ ఓం నమః చిరంజీవినే పరశురామాయ స్వాహ ఓం నమః దేవతలకు సంబంధించిన హోమము. ఓం నమో 60 సంవత్సరాలకు సంబంధించిన హోమాలు. నమో బ్రహ్మ విష్ణవే నమో విష్ణవే విభవాయ నమః స్వాహ ఓం నమో రుద్రాయ శుక్లాయ స్వాహ ఓం నమో గణేశాయ ప్రమోదో ఓం నమః షణ్ముఖాయ అంగిరసాయ నమః స్వాహ ఓం నమో వందే శ్రీముఖాయ స్వాహ ఓం నమో గౌర్యై భావాయ నమః స్వాహ ఓం నమో మాహేశ్వర్యై ధాతవే నమః స్వాహ ఓం నమః కౌమార నమో వైష్ణవ్యై బహుధాన్యాయ నమః స్వాహ ఓం నమో వారాహ్యై ఓం నమో వారాహయే పూషతే పూష్ణపోషతే స్వాహ ఓం నమో ఆరోగాయ చిత్రభానవే స్వాహ ఓం నమో భ్రాతాయ సభానవే స్వాహ ఓం నమః పటరాయ తారణరాయ జ్ఞేయాయ నమః స్వాహ ఓం నమో జ్యోతిషీమతే సర్వజితే స్వాహ ఓం నమో విభాసాయ సర్వధారిణే స్వాహ ఓం నమః కశ్యపాయ నే స్వాహ ఓం నమో అర్కాయ వికారిణే స్వాహ ఓం నమో భాస్కరాయ శార్వరిణే స్వాహ ఓం నమో నమః కూర్మాయ సాధారణాయ నమః స్వాహ ఓం నమో వరాహాయ విరోధికృతే స్వాహ ఓం నమో సింహాన్ నృసింహాయ నమో బలరామాయ నళాయ నమః స్వాహ ఓం నమో కృష్ణాయ పింగళాయ స్వాహ ఓం నమః కల్పినే కాళయుక్తినే నమః స్వాహ ఓం నమో బుద్ధాయ సిద్ధార్థినే స్వాహ ఓం నమో దుర్గాయ రౌద్రిణే స్వాహ ఓం నమో యాతుధానాయ దుర్మతయే స్వాహ ఓం నమో భైరవాయ దుందుభయే స్వాహ ఓం నమో హనుమతే రుధిరోద్గారిణే స్వాహ ఓం నమః సరస్వత్యై రక్తాక్షిణే స్వాహ ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి శౌరా దివేవ చక్షురాతతం తద్విప్రాసావి హర్షవాజా గృహాణాత్ తద్విస్వాహ ఓం నమో విష్ణవే యుగే గుంసగుంషిషాధి వర్ధయే నమఃదే సౌభగాయ విశ్వయే నమనవదంతు దేవా స్వాహ ఓం నమో బృహస్పతే యుగేశాయ యుగేశాయ స్వాహ ఓం నమో అగ్నయే యుగేశాయ స్వాహ ఓం నమః స్పష్టే యుగేశాయ స్వాహ ఓం నమో అహిర్బుద్ధ్యే యుగేశాయ స్వాహ ఓం నమో పిత్రే యుగేశాయ స్వాహ ఓం నమో విశ్వేభ్యో దేవేభ్యో యుగేశే ఓం భట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమః స్వాహ
రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థే రుద్రహోమదే నమస్సాహ. ఓం యాతైష శివతమా శివం బభూవ తేజనుః శివాశరవ్యా యాతవతయానో రుద్రమణయ స్వాహా. రుద్రశపాతనరఘోర పాపకాశిని తయానస్తన భాషంతే శివాంగిరి త్రిదాంగురమాయగో సేఃప్రజంజగత్ స్వాహా. సాత్వాగరి సాచ్ఛావదామసకం సమనాస స్వాహ. ఓమత్యవోచతి భక్తా ప్రథమోదైవ్యో విషగజ్య స్వాహా. తామ్రారణవతమప్రసుమంగళహాయ జయపాకం రుద్రాపితో దిక్షుశ్రకాసా శ్రలోకై శాకంగళైవే స్వాహ. సర్వదినీలగ్రీవో విలోహితః ఉదయన లోపా శుభోరస్తమనాభవస్సాహ. జంగనక ప్రత్యేక అవిషయోపాఠభాగం ఉదానేన తస్యేత మహాఫలస్య జంగతి స్వాహా. హేతం మే విష్ణుమహస్తే భగవతే ధనోదయ హస్తాన్ విష్ణుస్తేక్షే అపరిభుతస్సాహ. నమస్తే స్వాయ ధాయానాదాయ దిత్తమే ఆవేదే రాణ్యే జాతిపదే నమః స్వాహా. క్షేభ్య హరికేశేభ్య పశూనాంబదే నమస్సాహ. కుంజరాయ దేవదే దేనాంబదే నమః స్వాహా. నమో బప్లిజాయ విద్యాధనే నానాంబదే నమస్సాహ. వారికేజాయ ఉపవేదనే విష్ణానాంబదే నమః స్వాహా. వైష్ణవస్య జయజగదాంబదే నమస్సాహ. నమో రత్నాయ ప్రతాపినే క్షేత్రాణాంబదే నమః స్వాహా. నాంబదే నమస్సాహ. లోహితాయ సదే వృక్షాణాంబదే నమః స్వాహా. ప్రణయమానిజాయ కక్షానాంబదే నమః. సో నిన్నటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన సత్రంలో 60 సంవత్సరాలు నిండినటువంటి 108 మంది దంపతులకు మరి షష్ఠపూర్తి మహోత్సవము మరి వాసవి అమ్మవారికి స్వర్ణ రజత ఆభరణాల సమర్పణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు గారు కూడా రావడం జరిగింది. వారిని అడిగి వారి మాటలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది 108 మంది దంపతులకు వేదోత్సవాలతోటి కార్యక్రమం జరుగుతున్న నిన్న నుంచి కూడా మీరు సెకండ్ రోజు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు 60 సంవత్సరాలు నిండినటువంటి ఈ యొక్క ఆర్యవైశ్య పుణ్య దంపతులకు ఈరోజు షష్ఠిపూర్తితో పాటు తులాభార కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం, ఎంతో ఆనందదాయకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా నాకు సంతోషదాయకంగా ఉంది. అంతేకాక ఈ అమ్మవారికి ఈరోజు స్వర్ణ రజిత ఆభరణాలు కూడా సమర్పించడం, భక్తులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేయటం, అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించటం ఆర్యవైశ్యులందరికీ కూడా తప్పకుండా శుభం జరుగుతుందని, వారి జీవితం ధన్యమవుతుందని నేను భావిస్తున్నా. ఈ కార్యక్రమంలో బుస్సా శ్రీనివాస్ గారు అధ్యక్షులు, వారితో పాటు వారి కార్యవర్గ సభ్యులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి వారి యొక్క కార్యకర్తలు, ప్రతినిధులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వచ్చిన వారిని అందరికీ కూడా సగౌరవంగా ఆహ్వానించి ఇక్కడ వారికి ఏ లోటుపాట్లు లేకుండా కూడా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాతావరణం మాత్రం జీవితంలో మర్చిపోలేము. ఎంతో చాలా అద్భుతంగా ఇక్కడ డెకరేషన్ చేయడం కానీ అరేంజ్మెంట్స్ చేయడం కానీ అందరు కూడా చాలా ఆనందంగా ఉన్నారని నేను తెలియపరుస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి మాత. సో ఆర్యవైశ్య నిత్యాన్నదాన క్షేత్రం నిర్వహిస్తున్నటువంటి 108 మంది దంపతులకు షష్ఠపూర్తి కుంభ మహోత్సవం ఈ కార్యక్రమంలో మరి సిద్ధంశెట్టి వేణు గారు కూడా ప్రస్తుతం మరి వాసవి మాత టెంపుల్ దగ్గర ఉన్నారు. వారిని తెచ్చుకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో వేములవాడలో అధ్యక్షులు వాసవి నిత్యాన్న సత్రం అధ్యక్షులు కార్యవర్గం వారి ఆధ్వర్యంలో 108 దంపతులకు షష్ఠిపూర్తి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులు మరియు అందరూ ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సో శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రం కార్యక్రమంలో సో మొత్తం నిర్వహిస్తున్నటువంటి తమ్మిశెట్టి సంతోష్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకుందాం. సో 3 రోజులు 24, 25, 26 108 మందితోటి ఈరోజు దంపతులతోటి కార్యక్రమం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా సమేతం చేశారు? ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ముందుగా అందరికీ జై వాసవి. చాలా అద్భుతమైన కార్యక్రమం. కనీ విని ఎరగని రీతిలో వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వరి స్వామి పరిపూర్ణ ఆశీస్సులతో 108 కలశాలతో అత్యద్భుతంగా షష్ఠిపూర్తి మహోత్సవాల వేడుక అనేది కార్యక్రమం జరగడం అద్భుతంగా చాలా మంచి కార్యక్రమం. ఇందులో మేము భాగస్వామ్యం కావడం అనేది
అదృష్టంగా భావిస్తున్నాం. మా సంతోష్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దంపతులందరికీ మంగళ స్నాన కార్యక్రమాలు కానీ, సాయంత్రం ఆర్కెస్ట్రా ఆధ్యాత్మిక సంగీత విభావరి కార్యక్రమం కానీ అంతా మాది అంటే మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మేము పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడికి తరలి వస్తున్న అశేష జనవాహినికి, బంధుమిత్రులకి, భక్తులందరికీ పేరున ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ ప్రతి ఒక్కరికి పేరున స్వాగత సుమాంజలులు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ మెంబర్స్కి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వస్తున్న అందరికీ మరొకసారి స్వాగత సుమాంజలులు. సదా మీ సేవలలో భక్తితో సంతోష్ ఈవెంట్స్, తమ్మిశెట్టి సంతోష్ కుమార్. జై వాసవి. ఎప్పటి నుంచి ఈవెంట్స్ చేస్తున్నారు మీరు? ఈరోజు ఉదయం నుండి మీ పర్సనల్ ఈవెంట్స్ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుండి నేను ఈవెంట్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం అనగానే దంపతులందరికీ మంగళ స్నాన కార్యక్రమం ఒక 3-4 సెట్లు అక్కడ మొత్తం అరేంజ్ చేస్తాము. అందరికీ ప్రతి ఒక్కరికి దంపతులు కూర్చునే దంపతులు, షష్ఠి పూర్తి జరుపుకునే దంపతులు ప్రతి ఒక్కరికి మంగళ స్నాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అవన్నీ మేమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం కూడా 4-5 గంటల ప్రాంతంలో చక్కగా ఆధ్యాత్మిక సంగీత విభావరి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మా టీం అందరం పాల్గొంటున్నాము. రాజేశ్వర పరిపూర్ణ దయతో మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చేస్తున్న బంధుమిత్రులందరికీ, భక్తులందరికీ మరొకసారి స్వాగత సుమాంజలులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వస్తుందో ఆ విధముగా గతివి అంటే వాళ్ళందరూ కూడా నేను సూచన చేసిన తర్వాతనే పూర్ణాహుతి మూట వేయాలి, అంతవరకు వేయకూడదు. ఓమంగా నిష్ఠే పూర్ణాహుతి భద్రత దేవతాభ్యో నమ గంధ పుష్పాక్షతైరభ్యర్చ నమస్కృతామ ప్రియాణి సప్తహోత్రా సప్తదాపాయుజంతి సప్తయోనే. ఒకసారి ఋత్వికులు కూర్చొని లేవాలి. అగ్నయే సప్తహోత్ర పూర్ణాహుతిముత్కమాంజహాదే సర్వం మే పూర్ణాహుతి సర్వమేవాప్నోతి ప్రతిష్ఠతి. వసోర్ధార ఆజ్యం తీసుకొని వసోర్ధార నీళ్ళు వాడి దగ్గర నీళ్ళు తీసుకొని వాళ్ళ ప్రోక్షణ శిరసి ధారయేతు బ్రహ్మాండం పూజయామి బ్రహ్మణే వరం దదాతి. అయ్యగారికి అక్షంతలు ఇచ్చి నమస్కారం చేయండి. బ్రహ్మణే వరం నమస్కారం చేయండి. మామూలుగా నమస్కారం చేసుకోండి. బ్రహ్మణే వరం దదాతి భవత్కృత బ్రహ్మత్వ దక్షిణ. ఒక రూపాయి బిళ్ళ కానీ 11 నమస్కారం చేయండి. బ్రహ్మత్వ దక్షిణ అంటారు. మీ శక్త్యానుసారంగా శక్తికి తగ్గకుండా వాళ్ళకు దక్షిణ ఇచ్చి నమస్కారం చేయండి. భవత్కృత యజ్ఞేశ్వరునికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఇక్కడ అక్షంతలండి. అగ్నయే నమః మీద అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని నమస్కారం చేసుకోండి. దంపతులు కూర్చున్న దంపతులు కలశ మీకు సంబంధించిన కలశం మీద అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని నమస్కారం చేసుకోండి. ఆజ్య నైవేద్యం మీకు ఖుషిగా ఉంటుంది. పట్టుకుని ఆడమనిసి తర్వాత నమస్తే గార్హపత్యాయ నమస్తే రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ నందకేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. చిత్తాని శేషాని తప కర్మాత్మకాని వే యాని శేషామ శేషాణాం కృష్ణాదు స్మరణం వరం కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః. అలాగే అనండి, అందరూ కూడా అనాలి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోహం దాసోహం ఇతి ఇతి మాం మాం మత్వా
మత్వా శ్రీనివాస్ శర్మ అపరాధ నిశం మయా మయా దాసోహం దాసోహం ఇతి ఇతి మాం మాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వర విఘ్నేశ్వర స్వస్తి స్వస్తి శ్రద్ధం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః. అందరూ కూడా మీ గోత్రము మీ ఇంటి పేరు మీ పేర్లు స్మరణ చేసుకొని మీ పిల్లల పేర్లు ఒకసారి లోక కళ్యాణం కొరకు మా షష్ఠిపూర్తి మహోత్సవాల సందర్భంగా ఈ సేవా కార్యక్రమంలో కలిగింది భాగ్యం కలిగింది. అందరూ కూడా క్షేమంగా ఉండాలి, మా కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇక నుంచి మేము ఆధ్యాత్మిక చింతనతో జీవనం 100 ఏళ్ళు జీవనం గడపాలి మీ ఆశీస్సుల వల్లనే ఆ రాజరాజేశ్వర స్వామికి అమ్మ కన్యకా పరమేశ్వరమ్మ వారికి యజ్ఞేశ్వరునికి మనసారా నమస్కారం చేసుకోండి. నమస్కారం దండం పెట్టుకోండి. అక్షింతలు నీళ్లు చేతులు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు నీళ్లు పోస్తారు. అక్షింతలు నీళ్లు ఇవ్వాలి. షష్ఠి పూర్తి మహోత్సవ భీవరదిశాంతి మహోత్సవాంగ యథాశక్తి ఆయుష్యవోధి యజ్ఞేశ్వర దేవత మండపస్థిత ఆవాహిత స్థాపిత దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఒకసారి అగ్నిహోత్రుని బొట్టు తీసుకొని వృత్తులకు వాళ్లకు యజమానుల దంపతులకు బొట్టు పెంచాలని. అయ్యా బొట్లు పెట్టారు అందరికీ. ఇంద్రస్తోమేన పంచదశేన పద్యమిదం వాతేన సకరేణ రక్ష. అందరికీ ఇక్కడ ఇక్కడ మనము కలశాలు స్థాపన చేశాము. ఆ కలశాలలో నీళ్లు ప్రత్యేకంగా ఎవరి కలశం వాళ్ళు ఒక బాక్స్ అన్నా 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 అరే మధ్య నువ్వు అటు నిత్యం మాతా की जय, राजराजेश्वर स्वामी की जय, वासवी माता की డాడీ ట్రా నిత్య జరుగు నిత్య జరుగుడా రాదు రైతు అయ్యా ఫస్ట్ అవి పోయి కరోమి ఓం శాంతి 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 ఓం సహనా భవ
भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः అమ్మా కెమ్మది చూడండి ఇప్పుడు అమ్మ నాన్న కానీ మేము అమ్మ నాన్న కదా అమ్మ నాన్న తర్వాత మేము జరగండి స్వామి స్వామి జరగండి ఓకేనా ఓకే మేడం చెయ్యి అమ్మ మాతాకి జై మాతా స్వస్తి నస్తార్ చౌరిష్టనే ఓం శాంతి 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 సహనా భవతు సహనో భునక్తు అది తీసి అందరూ అమ్మా కొంచెం వెంటనే పట్టుకుంటా కొంచెం జరగండి మళ్ళా కాదన్నా వాళ్ళే ఉన్నారు ఎంతసేపు సార్ మీరు ఇంకా అయిపోయిందా
అన్నా త్వరగా గానే అన్న ఇట్లా పోయాలా ఇట్లా నిమ్మల పోతుంది చాలా మంది అయిపోయిందా బాబు తీసుకోవాలి జనాలు తీసుకొస్తున్నారు 5 నిమిషాలు నీళ్ళు తెచ్చి పెట్టుకోండి రెడీగా మీరు ఎప్పుడు నీళ్ళు అంటే ఎట్లా దెబ్బగానే చూడండి స్వామి చూడండి నిన్నటి రోజు నుంచి వేములవాడ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రంలో గత ఏనేని కనివిరిగని రోజు పెద్ద ఎత్తున షష్ఠపూర్తి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి అధ్యక్షులు బుస్ససీన్ గారి అధ్యక్షతతో కార్యవర్గ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, సర్వ సభ్యులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగడం గొప్ప విషయం. బుస్స శ్రీనివాసు అధ్యక్షునిగా ఎన్నుకోబడిన మొదటి కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇందులో రూమ్స్, మోడర్న్ కొత్త రీవెల్యుయేషన్ కార్యక్రమాలు అన్నీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దీనికి ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చందాలు కూడా రావడం జరిగింది. ₹1,00,000 డోనర్స్, దాదాపు 390 మంది. కాశీలో చేపట్టిన పెద్ద సత్రం కొరకు పెద్ద ఎత్తున చేపట్టడానికి అక్కడి కొరకు కూడా ఒక 10 లక్షల డోనర్స్ 5, ఒక 5 లక్షల డోనర్స్, సాఫ్ట్ డోనర్స్ 10 మంది దాకా చేరడం జరిగింది. వారి ఎత్తున దాదాపు పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం చేపట్టిన శ్రీధర్ గురుస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సప్త నదుల నుంచి గంగా జలం తీసుకొచ్చి పెద్ద ఎత్తున 60 శత జయంతి జరుపుకునే సభ్యులు షష్ఠపూర్తి కార్యక్రమంకు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ షష్ఠపూర్తి చేసుకున్న వారు చాలా అదృష్టంగా భావిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి సమక్షంలో చేసుకోవడం గొప్ప విషయము. జరగబోయే కార్యక్రమంలో కాశీలో కూడా సత్రం ఏర్పాటు చేయడానికి బుస్స శ్రీనివాస్ గారు నిర్ణయించుకున్నారు. అది కూడా అతి త్వరలో చేపడతారని భావిస్తూ, ముందు కూడా అయోధ్యలో, తిరుపతిలో కూడా చేపడతారని భావిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
24, 25, 26 శని ఆది సోమవారం 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్న షష్ఠి పూర్తి మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ సీనన్న ఆధ్వర్యంలో జరగడం అనేది నభూతో నభవిష్యత్తు. ఈ ఇంత పెద్ద కార్యక్రమం అనేది మన మంగళ స్నానాలు కానివ్వండి, గోపూజ కానివ్వండి, పెద్ద ఎత్తున శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీధర్ గారు స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. చాలా ఉత్సవం అనిపిస్తుంది. అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది అది ఒక బ్రహ్మాండమైన సంతోషంగా అనిపిస్తుంది.